నూతనంగా ఎన్నికైన నల్గొండ క్లబ్ కార్యవర్గాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ క్లబ్కు ఉంటాయని పేర్కొన్నారు. 1958 స్థాపించిన నల్గొండ క్లబ్ 2024 నుండి 26 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ డీసీఓ నేతృత్వంలో క్లబ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వగా గోలి అమరేందర్ రెడ్డి ప్యానెల్, గాదే రామ్రెడ్డి ప్యానెల్ పోటీలో నిలిచాయి. ఆదివారం రోజు ఉత్కంఠభరితంగా జరిగిన ఎలక్షన్లో 7 ఆఫీస్ బేరర్స్ స్థానాలకు 15 మేనేజింగ్ కమిటీలు స్థానాలు మొత్తం 22 స్థానాలకు క్లబ్ ఓట్లు 592 గాను 515 ఓట్లు పోలవగా 17 ఓట్లు చెల్లనివిగా పరిగణించారు. ఓటింగ్ శాతం 87కు గాను ఆఫీస్ బేరర్స్ 7 స్థానాల్లో ఒక వైస్ చైర్మన్గా 2 గోలి అమరేందర్ రెడ్డి 354 ఓట్లు రాగా పిట్ట లవకుశారెడ్డిపై 202 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సెక్రటరీగా చెల్ల వెంకటరమణ 296 ఓట్లు రాగా గాదే రామ్రెడ్డి మీద 85 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 3 ట్రెజరర్ ఊరుకొండ ప్రభాకర్ రెడ్డికి 327 ఓట్లు రాగా రేగట్టె వెంకట గోపాల్ రెడ్డి మీద 103 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 4 జాయింట్ సెక్రటరీ 1 కాసర్ల వెంకటరెడ్డికి 336 రాగా రేగటి సుధాకర్ రెడ్డిపై 180 ఓట్లతో గెలిచారు. 5 జాయింట్ సెక్రటరీ సత్యనారాయణకి 297 రాగా ఊట్కూరి భూపతి రెడ్డిపై 107 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 6 గేమ్ సెక్రటరీ బండా మోహన్ రెడ్డికి 337 రాగా చల నరసింహారెడ్డిపై 180 ఓట్లతో గెలిచారు. 7 కల్చరల్ సెక్రటరీ ఏసీహెచ్ పుల్లారావుకి 325 ఓట్లు రాగా పోరెడ్డి అశోక్ రెడ్డిపై 151 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆఫీస్ బేరర్స్ 7 స్థానాలు మరియు కార్యవర్గ 15 స్థానాలు మొత్తం 22 స్థానాలకు భారీ మెజారిటీతో అమరేందర్ రెడ్డి ప్యానెల్ విజయకేతన్ ఎగరేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నల్గొండ క్లబ్ 1958 నుండి ఇప్పటి వరకు 66 సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి చెందిందని, గత 15 సంవత్సరాల నుండి క్లబ్ సెక్రటరీ గోలి అమరేందర్ రెడ్డి నేతృత్వంలో పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా జిల్లా స్థాయిలో ఉన్న క్లబ్ రాష్ట్రంలోని ఆదర్శవంతమైన క్లబ్గా తీర్చిదిద్దడంలో అమరేందర్ రెడ్డి వారి కార్యవర్గ కృషి ఎంతో ఉందని, రాష్ట్రంలో ఉన్న ఫిలిం నగర్ క్లబ్ మరియు జూబ్లీ హిల్స్ క్లబ్లతో అనుసంధానం చేసుకోవడం అభినందించదగ్గ విషయమని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో క్లబ్ను మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని క్లబ్ కార్యవర్గాన్ని, క్లబ్ సభ్యులను కోరుతూ అందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయని నూతన కార్యవర్గాన్ని అభినందించారు.